ఎన్నిక మల్లన్న గారిది కాదు, ఇది కాంగ్రెస్ పార్టీ ఎన్నిక. అంటే ఈ ప్రభుత్వానికి సోనియా గాంధీ గారు, ఖర్గే గారు దీవించి పంపించినటువంటి అభ్యర్థి మల్లన్న తప్ప మల్లన్న గారు గెలిస్తే కాంగ్రెస్ పార్టీ గెలిచినట్టు, ఎంపీకి గెలిచినట్టు, అందరికంటే మనం గెలిచినట్టు. అంటే మన పార్టీలో ఏ అభ్యర్థుల్ని చూడట్లా, మనం పార్టీని చూస్తున్నాం. రఘురామరెడ్డి గారా, తుమ్మల నాగేశ్వరరావు, మల్లన్న గారా మనకు అనవసరం. కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తే చేయడానికి మీరు తరతరాలుగా మీ వయసు అంతా కూడా కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడుతున్నారు. మీద ఏడవటం మొదలు పెడుతున్నారు. మీరంత సానుభూతి మాకు తెలియజేయాల్సిన పని లేదు. మా రైతులు గుండె నిబ్బరంతో ఉన్నారు. మీరు వాళ్ళ గుండె నిబ్బరాన్ని దెబ్బతీసి అశాంతిని, అదేవిధంగా వాళ్ళ మనోధైర్యాన్ని దెబ్బతీయాలని చెప్పి మీరు ప్రయత్నం చేస్తున్నారు. అది మీ వల్ల కాదు అని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అందుకని నిన్న క్యాబినెట్లో మొక్కొచ్చినా కూడా తరవటమే కాదు, మొక్క మొలిస్తే కూడా కొనమని చెప్పాం. ఎందుకు అని అంటే పోతుంది, ఒక 1000 కోట్లో 1500 కోట్లో పోనీయండి, నా రైతు బాధపడకూడదు అని చెప్పి ముఖ్యమంత్రి గారు మాట ఇచ్చారు. అందుకనే తడిసిన ధాన్యంతో పాటు పనికి రాకపోయినా సరే, కొనైనా సరే కోళ్ళకేయండి, లేకపోతే పారేయండి తప్ప రైతుని బాధ పెట్టవద్దని చెప్పామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. పంట పండినప్పుడు కంటే ఇప్పుడు పంట కూడా ఎక్కువ వచ్చింది. అయినా సరే ప్రతి గింజ కొంటామని చెప్పాం. తప్పకుండా కొనే బాధ్యత మాది. ఎవరు కూడా ఆధారపడొద్దని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే, మనం పోయినసారి సివిల్ సప్లైస్కి 50,000 కోట్లు అప్పు పెట్టాం కదా, ఆ అప్పు మనం తీర్చకుండానే మనం దిగిపోయాం కదా, వాళ్ళకి డబ్బులు ఎక్కడ పడతాయి, ఎట్లా కొంటారు, ఏం చేస్తారని చెప్పి ఆశపడ్డారు. అయినా సరే ప్రభుత్వం నిబ్బరంగా ఆలోచించి ఇంకా కష్టమైనా సరే కొనాల్సిందేనని చెప్పి మేము మొదలుపెట్టాం, కొనుక్కుంటూ వచ్చాం. వాళ్ళు గతంలో 45 రోజులకు కానీ డబ్బులు వేసేవాళ్ళు కాదు. మేము 4 రోజుల్లోనే మీ ఖాతాల్లో డబ్బులు వేయమని చెప్పాం. అదేవిధంగా గతంలో 10 కేజీలు 12 కేజీలు తరుగు తీసేవాళ్ళు. మేము రైతు ఒప్పుకుంటే 1-2 కేజీల కంటే ఎక్కువ తరుగు తీయొద్దని చెప్పాం. అదేవిధంగా అకాల వర్షాలకి రోడ్ల మీద ఉన్నటువంటి ధాన్యం కొంత తడిసి ఉండొచ్చు, మార్కెట్ కేంద్రాల్లో ఉన్నట్టు కూడా భరోసా ఇచ్చాం. తప్పకుండా ప్రతి గింజ కొంటాం. ఇదే కాదు, మొన్న రైతు బంధు ఇవ్వకపోతే కొద్ది రోజులు ఆలస్యమైంది. ఎందుకంటే మాకు కూడా అప్పు తీసుకొని చేయాల్సిన పరిస్థితి వచ్చింది. అయినా సరే ముఖ్యమంత్రి గారు మాట ఇచ్చారు కాబట్టి మేము అన్న మాట కంటే ముందుగానే 7,565 కోట్లు మీ ఖాతాల్లో జమ చేశాం. అప్పుడు దాకా టీ పెట్టారు, రైతు బంధు రాలే, రైతు బంధు రాలే, ఆడ నోరును మూసేసాం. వాళ్ళు మాఫీ చేస్తున్నానంటే రుణమాఫీ కూడా ఇంకా పూర్తి కాలే. అయినా సరే 2 లక్షల రూపాయలు స్వాతంత్ర దినోత్సవానికంటే ముందే మీ ఖాతాలో వేయించే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంది. నువ్వు కేసీఆర్ని ఎట్లా భయపెట్టి బెదిరించి ఇంటికి పంపించినావో మమ్మల్ని నువ్వు ఆ పనులు చేసి మమ్మల్ని నిలపాలని చెప్పి కూడా నిన్ను అడుగుతాను. వాళ్ళ సమస్యలు గతంలో మాదిరిగానే నాట పరిష్కారం కోసం, విద్యార్థుల పరిష్కారం, విద్యావంతుల యొక్క సమస్యలు, గ్రాడ్యుయేట్స్ యొక్క సమస్యలతో పాటు నా రైతన్న సమస్యలు కూడా నువ్వు అర్థం చేసుకోవాలి, నువ్వు గొంతెత్తాలి, ప్రభుత్వాన్ని నిలదీయాలి. ముఖ్యమంత్రి గారికి నీకున్నటువంటి చనువు, ముఖ్యమంత్రి గారిని అడిగేటటువంటి నీ యొక్క ధైర్యం, నీ శక్తిని ఈ ప్రభుత్వం యొక్క మంచి కోసం, ఈ ప్రభుత్వం యొక్క మనుగడ కోసం, ఈ ప్రభుత్వం యొక్క కీర్తి కోసం మీరు నిలబడాలని చెప్పి మల్లన్న గారిని కోరుతున్నా. For more videos like this, subscribe Big TV channel.